చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. విశ్వాసుల జీవితంలో ఇవి బాగా అర్థమవుతే వారు చాలా ఆధ్యాత్మికంగా మరి ప్రభువుని మరింతగా ప్రేమించేవారుగా, ఆరాధించేవారుగా ఉండగలుగుతారు. ఈ విషయాలు మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అర్థమవలాగిన ప్రభు మనకు జ్ఞానం అనుగ్రహించును కాక. ఇట్లుండగా 12వ వచనం నేను చదువుతున్నా. ఇట్లుండగా ఒక 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అసలు లోకంలోనికి మరణం ఎలాగొచ్చిందో ఇక్కడ రాస్తున్నాడు. అసలు మరణము అనేది లోకంలోనికి ఎలాగొచ్చిందంటే ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అంటే అంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి మన జీవితాల్లో. ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఇక్కడ జవాబిస్తున్నాడు. పాపం మొదట వచ్చింది, ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అది కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. కనుక లోకంలో ఎలా ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ కూడా ఏమైంది? మనుషులందరికీ మరణము సంప్రాప్తమైను. కనుక మనుషులందరూ కూడా పాపం చేస్తున్నందున మనుషులందరికీ కూడా పాపం అనేది వచ్చింది. సాధారణంగా 2వ వచనంకి వచ్చేసరికి చెప్తా. ఆదాము చేసిన తప్పేంటి? పండు తినద్దు అన్నాడు దేవుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక మనలాగా ఆదాము ఏమీ కూడా మనం చేసిన ఒక్కోసారి ఎందుకు అనిపిస్తుంది అంటే అసలు ఆదాము పెద్ద తప్పేం చేశాడు అనిపిస్తుంది కదా. అందుకే మనకేమనిపిస్తుంది అంటే అరే ఆదాము అంత తప్పేం చేశాడు, ఎందుకంటే మనతో పోల్చుకుంటాం. మనం బోళ్ళు తప్పులు చేసాం, ఆదాము ఏం చేశాడు? పండు తిన్నాడు. మనం ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. అలా కంపేర్ చేసుకుంటే ఆదాము పెద్ద తప్పు ఏం చేయలేనట్టు ఉంటుంది. ఆ 2 విషయాలు కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? 2వ వచనం వచ్చేసరికి నేను ఆ విషయాన్ని చూపిస్తాను. ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చినది దనుక పాపము లోకంలో ఉండెను. అంటే ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు, అలాగే ధర్మశాస్త్రము ఎలాగ అర్పణలు అర్పించాలి, ఆ అర్పణల ద్వారా ఎలాగ నీతిమంతులంగా తీర్చబడతాము అనే విషయాలన్నిటినీ కూడా మోషే లేవీకాండము, సంఖ్యాకాండము, అలాగే ద్వితీయోపదేశకాండంలో ఏం చేశారంటే అన్నీ కూడా ధర్మశాస్త్రంలోని విషయాలన్నిటినీ కూడా వివరించి రాశాడు. ఆస్తులు విషయాలు గొడవ అవుతే ఏం చేయాలి, ఎవరిదైనా జంతువు చనిపోయినప్పుడు, ఎవరిదైనా పశువు మరి అనుకోకుండా చనిపోతున్నప్పుడు, యాక్సిడెంట్ అవుతే ఇలాంటప్పుడు ఎలా తీర్పు తీర్చాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాశాడు. ఆ ధర్మశాస్త్రం రాకమునుపే ఏముంది? లోకంలో ఏముంది? పాపం ఉంది. ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన అంటే రాకమునుపు అన్నమాట అర్థం. దాని అర్థం పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. అందుకే చెప్తున్నాను, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం లేనప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడని చూపించడానికి లేదు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, సిగ్నల్ రెడ్ లైట్ ఉందనుకోండి, ఆ రెడ్ లైట్ క్రాస్ చేస్తే మనం ఏమంటాం? తప్పు చేశారంట. ఇప్పుడు సిగ్నల్ లేకపోతే లేదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ ఉంటుంది, 60 అని ఉంటుంది. పక్కన మీకు ఆడవాళ్ళకి తెలియదు కానీ తెలుసుకోండి, ఓకేనా? 60లో గట్ట వెళ్ళిపోతే రోడ్డు మీద ఒక బొమ్మ వేసి 40 అని ఉంచుతారనమాట. అంటే అర్థం ఏంటి? స్పీడ్ లిమిట్ 40 అని. ఆ 40కి మించారనుకోండి, ఇప్పుడు ఇంకా బహుశా మేబీ కొన్ని రోజుల్లోనే డైరెక్ట్గా ఇవి పెట్టేస్తారట, కెమెరాస్ పెట్టేసి, అది చాలా పవర్ఫుల్ కెమెరా, మన బండి నెంబర్ని వెంటనే ఆ స్పీడ్ లిమిట్ మనం ఎస్పెషలీ ముందు హైదరాబాద్ లైన్లో పెడుతున్నారనమాట. అందులో ఏమంటారు దాన్ని, ఆ పెద్ద రోడ్లు ఉంటాయి, దాన్ని ఏదంటారు, రింగ్ రోడ్స్. ఆ రింగ్ రోడ్లో ఆ రోడ్లు భలే ఉంటాయి, ఒక 5 లైన్లు ఉంటాయి. ఒకసారి మీరు ఆ రింగ్ రోడ్లో వెళ్తే ఏదో విచిత్రమైన ఫారిన్ కంట్రీలు వెళ్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అక్కడ పెడుతున్నాడట ముందు. కనుక ఆ స్పీడ్ దాటగానే మనకి వెంటనే మీరు వెళ్తున్నప్పుడే మెసేజ్ వచ్చేస్తుందట ఫోన్కి, వెంటనే అంత స్పీడ్గా వస్తుందట. ఇప్పుడు అది లేదనుకోండి, మనం ఏ తప్పు 100 వెళ్తున్నా 120 వెళ్తున్నా
ఏ తప్పు లేదు కనుక, అంటే ధర్మశాస్త్రం లేదనుకోండి పాపం అనేది ఆరోపింపబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము. ధర్మశాస్త్రం అయినప్పుడు పాపం లేదు అంటున్నాడు, కానీ మరణం అనేది పాపమును బట్టి ఏమైంది, మరణము ఏలుతుంది అంటున్నాడు. అసలు ఆదాము ఏం తప్పు చేశాడు అంటే 2 వచనాలు చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథము దానియేలు గ్రంథం తరువాత ఉంటుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము అంటే ఆదాము నిబంధన మీరినట్లు. చూడండి, ఆదాము ఏం చేశాడంటే మీరు అనుకున్నట్లుగా పండు తినడం కాదు. ఏమయ్యాడు ఆదాము? ఏం చేశాడు? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరాడు. మనం అందరం అనుకుంటాము ఆదాము పండు తిన్నాడు అనుకుంటాం. దేవుడు ఆదాముతో చేసినది నిబంధన. ఆదాముతో చేసింది ఏంటి? నిబంధన, కొత్త నిబంధన. దేంతో అయింది? యేసుక్రీస్తు రక్తముతో నిబంధన జరిగింది. ఓకే, దాని నిబంధన కవనెంట్ అంటే దేవునికి మనకి మధ్యలో ఒక కవనెంట్. దేవుడు ఒక ఒడంబడిక అన్నమాట. ఆ నిబంధన అంటే దేవుడు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దేవుడు ఆ నిబంధనలో స్థిరంగా నిలిచి ఉంటాడు. మనము కూడా ఆ నిబంధనలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు చేసినటువంటి ఆ నిబంధన బట్టి దేవుడు పనిచేస్తాడు. అబ్రహాముతో కూడా ఏం చెప్పాడంటే నీతో నా నిబంధనను నేను స్థిరపరుస్తాను అంటాడు. ఎక్కడ చెప్పాడు? 17వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహామును పిలిచి నీతో నేను నిబంధన నేను స్థిరపరుస్తాను అని చెప్పి అక్కడ సున్నతి నిబంధనను అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ 17వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే నీతో నా నిబంధన నేను చేస్తానని చూస్తారా అంటే జస్ట్ నిబంధన గురించి మీకు చెప్పాలని చూపిస్తున్నాను. 17వ అధ్యాయం ఆదికాండము చదవమ్మ 13వ వచనం. అలా కాదు, నిబంధన అనే మాట పైన వాడుతాడు ఒక చోట. 2వ వచనం చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నాకు నీకు మధ్యలో ఏం చేస్తాను? నిబంధన నియమిస్తాను. దేవుడు మనిషికి దేవునికి మధ్యలో ఏం చేస్తానంటున్నాడు? నిబంధన చేసి ఆ నిబంధనను బట్టి దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడంటే ఆ నిబంధన మీరిపోయాడు. మనం అనుకుంటాం పండు తిన్నాడే అనుకుంటాం. పండు తినడం కాదు, ఆదాము ఏం చేశాడు? నిబంధన మీరాడు. అదేనమాట మెయిన్ ప్రాబ్లం. మనం అనుకున్నట్లుగా చిన్న పండు తింటేనే ఎంత దేవుడు శిక్ష విధించాడు, దేవుడు ఎంత కఠినాత్ముడా అనుకుంటాం. దేవుడు అంత కఠినాత్ముడేం కాదు. దేవునికి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి ఆ నిబంధన మీరాడు ఆదాము. ఓకేనా? గనుక అది పాపముగా ఎంచబడుతుంది. అది చాలా భయంకరమైనటువంటి తప్పుగా నిబంధన మేరడం అనేది. రెండవది, ఆదాము ఇంకేం తప్పు చేశాడు? యోబు గ్రంథంలో కూడా చెప్తాడు చూడండి. కీర్తనల భాగం ముందు ఉంటుంది యోబు గ్రంథం 31, 33. ఆదాము చేసినట్లు చూడండి, ఆదాము చేసిన తప్పు ఏంటో యోబు చెప్తున్నాడు. ఆదాము ఏం చేశాడు? నా దోషమును దాచిపెట్టుకున్నాను. ఆదాము ఇంకొక తప్పు ఏం చేశాడు? నిబంధన మీరాడు. రెండవది, దోషాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. మనం పండు తినేసాడే అనుకుంటాం, కానీ ఆదాము ఎక్కడ కూడా పశ్చాత్తాపడలేదు. ఆదాము ఎక్కడ ఏం చేయలేదు? పశ్చాత్తాపడలేదు. దేవుని పాదాలు పట్టుకోలేదు, ఏడవలేదు, ఏమీ లేదు. ఏం చేశాడు? సింపుల్గా దోషాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఎవరి మీద పెడుతున్నాడు చెప్తున్నాడు? అవ్వ మీద చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. దేవుని మీద ఏం చేస్తున్నాడు? నేరారోపణ చేస్తున్నాడు. ఏమని? నీవిచ్చిన చాలామంది మనం తెలివిగా ఏం చేస్తాం తెలుసు? ఏదైనా అయ్యింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం?
నేను అసలు రానండి ఈ టైంలో. అటు పిలిచాడు, అటు పిలవబట్టే నువ్వు పిలవకపోతే నాకు ఇక పరిస్థితి రాదు. ఎవరి మీద వేస్తాం? ఏదైనా పితరుల మీద మనం తొందరగా ఏం చేస్తాం? నేరారోపణ చేస్తాం. ఆదాము కూడా ఏం చేశాడు? నువ్వు అసలు స్త్రీ ఇవ్వకపోతే నేను ఆ పండే తిన్న కదా అన్నాడు. తనలో ఏం లేదు? పశ్చాత్తాపం లేదు. తనలో ఏం లేదు? నేరము ఒప్పుకోకపోవడం అలాగుంచి నేరము ఎవరి మీద మోపుతున్నాడు? మీరు చిన్నది చేసాడు అనుకుంటారు ఆదాము. మనము ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం కదా. ఒక మామూలుగా ఒక ఎస్ఐతో కానీ సిఐతో కానీ మీరు మాట్లాడితే, మీరు మామూలుగా ఇలా మాట్లాడారు అనుకోండి, ఏమంటారు తెలుసా? నేను జనరల్గా ఒకసారి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసి మేము ఒక పని మీద వెళ్ళాం అనమాట పోలీస్ స్టేషన్కి. మా విషయం కాదు, అది ఎవరి గురించో వెళ్ళాం గుర్తులేదు. పోలీస్ స్టేషన్కి ఎదురుకుండా బండి పార్క్ చేసుకున్నాము. ఈ లోపల ఎస్ఐ గారి జీప్ వచ్చిందనమాట. ఎస్ఐ గారి జీప్ వచ్చింది. అది యాక్చువల్గా మరీ అంత రాంగ్గా ఏం పార్క్ చేయలేదు, అందరూ మాట్లాడుకుంటున్నాం. ఈలోపు హార్న్ కొట్టారు. హార్న్ కొడితే నేను జనరల్గా అంటున్నాం, సార్ మేమే ట్రాఫిక్లో మేము అడ్డులేం కదండి అంటే, బయటకు వచ్చి కోపమయ్యారు. ఎవరితో మాట్లాడుతున్నాం అసలు ఏంటి బండి అన్నాడు. బండి తీసుకోవాలంటే అన్నట్టు బండి. వాళ్ళకి ఎంత అధికారం ఉందో చూడండి. అసలు యాక్చువల్గా న్యాయంగా మేమేం అంత అడ్డుగా లేము. కాకపోతే వాడు జీపు కొంచెం ఇటువైపు ఏదో వెహికల్స్ ఉన్నాయని మా వెహికల్ వైపు వచ్చాడనమాట. సార్ మేమేం దారిలో ఆరుకోండి సార్ మేమేం దారిలో లేవండి ఏంటంటే అంటే ఏంట్రా మాట్లాడుతున్నాం ఏంటి మాట్లాడతాం బండి తీసుకున్నానండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకున్న అధికారం ఎలాంటిది. మనము దేవుని అధికారం మనకు తెలీదు. అందుకే మనం దేవునితో చాలాసార్లు వాదించేస్తాం. అరే మేమేం తప్పు చేయలేదు, మాకు సంబంధం లేదు, వాడే ఎక్స్ట్రాగా వచ్చాడు సార్, మేమేం అడ్డులేం కదా సార్ అలాగంటే ఏంటో మాట్లాడుతున్నాం ఏంటి తీ అన్నాడు. ఇలాగ ఒక ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అతను ఏదో చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే లేదు సార్ అది అలా కాదండి అంటే, నేను చెప్తుంటే నువ్వు మళ్ళీ మాట్లాడుకో. అప్పుడు నాకు అర్థమైందంటే ఒక అథారిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక అథారిటీని కలిగి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చెప్పకూడదు, అది తప్పైనా మనం ఏం చేయకూడదు. అలాంటిది నిజంగా తప్పయి కూడా ఏం చేస్తున్నాడు? ఎవరితోని? సర్వాధికారము కలిగిన దేవునితో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుని మీద నేరారోపణ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కనుక ఆదాము చేసినటువంటి ఆ నిబంధన మీరాడు, తప్పును ఏం చేయలేదు, దోషమును దాచుకున్నాడు తప్ప ఒప్పుకోలేదు. కనుక ఆదాము చేసిన తప్పు ఏంటి అనే మాటను మీకు తెలియచేయాలని ఆ మాటలు చెప్పాను. కనుక ఆదాము చేసిన అతిక్రమము ఆదాము అంటే మీరు పండు తిన్నారే అనుకుంటారు. అందుకని మీకు చెప్తున్నా, పండే కదా తిన్నాడు, పండు తింటే ఏం తప్పు ఏంటి అనుకుంటారేమో. పండు తినడం కాదు, నిబంధన మీరాడు, తన దోషమును ఒప్పుకోలేదు, దేవుని మీద నేరారోపణ చేశాడు. ఇంత పని చేశాడు. అలాగ పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమైంది? మరణము ఏలెను. ఇక్కడ ఆదాము రాబోవానికి గుర్తై ఉండేను అంటున్నాడు. ఆదాము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. ఎవరు రాబోవానికి? యేసుక్రీస్తుకు గుర్తై ఉన్నాడు అంటున్నాడు. ఇది ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆదామునేమో ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? నిబంధన మీరాడన్నాం. ఆదాము దోషము ఒప్పుకొనలేదు, దాచుకున్నాడు అన్నాము. దేవుని మీద నేరం మోపాడు అన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు మరలా? ఆదాము రాబోవానికి గుర్తయి ఉండదు. దేనికంటే ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. మరణము ఆదాము చేసినటువంటి తప్పు చేయని వారి మీద కూడా మరణం వచ్చేసింది. ఎంతవరకు? మోషే వరకు వచ్చింది. మోషే వరకు ఎందుకనడం, మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్రం ప్రారంభమైంది కనుక మోషే అనే మాటను అక్కడ వాడాడు. కనుక ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. అయితే అది మీ మనసులో ఉంచుకొని నేను మరలా చెప్తాను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల
మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించను. ఇప్పుడు ఆ మాటకు ఇప్పుడు మీకు చెప్తాను అర్థం. గనుక అపరాధము కలిగినట్లుగా కృపావరము కలగలేదు అని చెప్తూ ఏమంటున్నాడు? ఎట్లనగా ఒక్కని అపరాధం వలన అనేకులు చనిపోయారు. ఎవరి అపరాధం వలన? ఆదాము పాపం వలన మోషే వరకు మరణము ఏలింది. కనుక ఒకని అపరాధం వలన అనేకులు ఏమయ్యారు? చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించాను. ఇప్పుడు ఆదాము ఏంటి గుర్తు అంటే, ఆదామును బట్టి ఆ యొక్క మరణం ఎలాగొచ్చిందో యేసుక్రీస్తును బట్టి కృప అలాగొచ్చింది. అది అక్కడ అర్థం. ఆదాము రాబోవానికి గుర్తు అంటే, ఆదాము యేసుక్రీస్తుకు ఈ దేంట్లో పోలుస్తున్నాడంటే, ఆదామును బట్టి మనుషులకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆదామును బట్టి మనుషులకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఓకేనా? ఇంకా ఈ విషయాన్ని అలా చెప్తాడు ఈ అధ్యాయంలో. మీకు ఇది అర్థమవుతే యేసుక్రీస్తు వలన కలిగినటువంటి ఆ యొక్క నీతి ఏంటి, రక్షణ ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆదామును బట్టి మనం పాపులం. మనం చేసిన పాపాలను బట్టి పాపులు అనుకుంటాం మనం. యాక్చువల్గా మన కాన్సెప్ట్ మారాలి. దేనిని బట్టి పాపులు? మనం ఆదామును బట్టి పాపులమయ్యాం. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి పాప స్వభావం అనేది మనుషులకు వచ్చింది. దానికి ముందు ఏం లేదు, పాపం అనేది లోకంలో లేదు. ఓకేనా? ఇంకా లోనికి వెళ్ళే కొద్దీ ఆ విషయాలు చెప్తాను. కనుక యేసుక్రీస్తును ఒక మనుష్యుని ద్వారా కృపచేతనైన దానం అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. పాపము చేసిన ఒకని వలన మనుషులందరికీ శిక్ష వచ్చింది. అది కలిగినట్లుగా ఆ కృపాదానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చింది, అందరికీ శిక్షకు కారణమైంది. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తీర్పు అనేది ఎందుకు వచ్చింది? ఒక్క అపరాధం వల్ల వచ్చింది. ఉందా అక్కడ? ఎన్ని అపరాధాల వల్ల తీర్పు వచ్చింది? జడ్జిమెంట్ అనేది ఒక్క అపరాధం వలన. మనం అనుకుంటున్నాము ఆదాము చిన్న తప్పు చేశాడని. ఆదాము మానవాళ్ళందరినీ కూడా దేవుని యొక్క నిబంధనలో నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు కారకుడయ్యాడు. తీర్పు అనేది ఒక్క అపరాధం వలన వచ్చింది. అలాగే ఏమంటున్నాడు? ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం వల్ల వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమై. ఇది మళ్ళీ అర్థమవుతుంది. కృపావరాలు వచ్చిందంటున్నాడు, అనేకమైన దాని అర్థం ఏంటంటే తీర్పు అనేది ఒక్క అపరాధం వల్ల మనుషులందరికీ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు కృప ఎలాగొచ్చింది అంటున్నాడు? అనేకమైన ఇక మనుషులు యొక్క అపరాధములు ఎంత అయ్యాయంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఇక ఆ పాపంలో నుంచి బయటికి రాలేని స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు ఏమొచ్చింది? అపరాధములు అనేకమైపోయాయి. అప్పుడు అనేకులు అపరాధులుగా అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? అనేకమైన అపరాధము మూలంగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమే. మీకు మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. మరణము ఒకని అపరాధం వల్ల వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. ఇప్పుడు మరణము ఒకని ద్వారా వచ్చి ఏమవుతుంది? మరణము ఒకని అపరాధం వల్ల వచ్చినదే ఆ ఒకని ద్వారానే అందరికీ ఏమైపోతుంది? మరణం అనేది ఏలుతుంది. అంటే మరణం మనల్ని పరిపాలిస్తుంది. అలాగే ఒకని ద్వారానే ఏలిన కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు మరణం ఎలాగైతే ఏలుతుందో ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాము? మనము కూడా ఏలుతాము అంటున్నాడు. అంటే అక్కడ జీవము నీతి దానము అన్నాడు. చూడండి, కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే యేసుక్రీస్తు ద్వారా ఏలుదురు. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వల్ల వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధుటకు ఎలాగూ కారణమైనో ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఇది 18వ వచనం మొత్తం అంతా కంక్లూడ్ చేసి చెప్తున్నాడు.
తీర్పు ఎన్ని అపరాధం వల్ల వచ్చింది? ఒక్క అపరాధం వల్ల వచ్చి అందరికీ శిక్షా విధిటకు ఎలా కారణమైనమో ఒక్క పుణ్యకార్యము అంటున్నాడు. ఎన్ని కార్యాలు? ఒక్క పుణ్యకార్యం. ఒక పాపం వల్ల మనుషులందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. ఇప్పుడు నీతి ఎలాగొచ్చింది? ఒక్క పుణ్యకార్యం వల్ల వచ్చింది. ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణం. ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడంటే, ఈ ఆదాము గురించి అన్నీ చెప్పిన తర్వాత రెండవ ఆదాము, కడపటి ఆదాము అని బైబిల్లో ఉంది. మొదటి ఆదాము, కడపటి ఆదాము. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. మొదటి ఆదాము ఆదికాండంలో మనం చూసాం. కనుక ఈ మొదటి ఆదాము ద్వారా మనకి మరణము, శిక్ష వచ్చింది. కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం అనుకోవచ్చు, మనం అందరం కూడా దేవుణ్ణి బ్లేమ్ చేస్తుంటారు కదా చాలామంది. నేనేం తప్పు చేశాను, ఆదాము తప్పు చేస్తే నన్ను శిక్షించడం ఏంటి దేవుడు అనొచ్చు కదా. మనం కూడా కొన్నిసార్లు ఆడు తప్పు చేస్తే నాకేంటండి శిక్ష అనే మాట మనం వాడుతాం చాలాసార్లు. వాడు తప్పు చేస్తే నాకేటి ప్రాబ్లం. కనుక దేవుడు చాలా న్యాయవంతుడు, దేవుడు చాలా కృపగల దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీతి అయితే నీకెందుకు నీతి వచ్చింది? యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం వలన నాకెందుకు నీతి అని మనం అందుకుంటాం. దాన్ని ఏం చేస్తాం? దాన్ని, ఆ నీతిని అందుకుంటాం. అర్థమవుతుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది అర్థమవుతే అమ్మా దా ముందుకొచ్చి, ఇక్కడికి చైర్స్ ఉన్నాయి కదా, నీకు మళ్ళీ అక్కడ లైటింగ్ అది చాలు దా. ప్రైజ్లో హల్లెలూయా. ఫ్యాన్ కావాలంటే వేసుకోండి, ఓకేనా? జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను ఇది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ 18వ వచనం శిక్షా విధికి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైను. అర్థమవుతుందా? యేసుక్రీస్తు చేసిన ఒక్క పుణ్యకార్యం వలన మనుషులందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఒక్క అపరాధం వలన మనుషులందరికీ ఎలాగ శిక్ష వచ్చిందో ఒక్క పుణ్యకార్యం వల్ల మనుషులందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చాడు. మొదటి ఆదాము ద్వారా మనుషులందరూ ఎలాగ పాపులు అయిపోయారో కడపటి ఆదాము ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా మార్చాడు. అర్థమవుతుందా? ఇంకా చెప్తాను. కనుక ఇది యేసుక్రీస్తులో మనుషులకి లభ్యమయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం. ఇంకా 19వ వచనం కలిసి ఇంకా చెప్తున్నాడు. ఎంత వివరంగా చెప్తున్నాడంటే మనకి ఎలాగైనా అది అర్థం అవ్వాలని అదే విషయం చెప్తున్నాడు. చూడండి, ఏలయనగా 19వ వచనం చూడండి ఆ వచనం చాలా బాగుంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన మనుషులందరూ ఎలాగ పాపులుగా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అంతే. ఒకని ముందు మీరు ఈ పాపం కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, యేసుక్రీస్తుల నీతి కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వదు. అందుకే పాపం కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాడంటే, పాపం మనం చేసిన దానిని బట్టి పాపం కాదు. పాపము ఆదామును బట్టి దేవుడు మనుషులను పాపులుగా గుర్తిస్తున్నాడు. ఆదామును బట్టి మనుషులకు శిక్ష వస్తుంది. అంటే పాప స్వభావం ఎవరి ద్వారా వచ్చింది? ఆదామును బట్టి వచ్చింది. కనుక ఆదామును బట్టి శిక్ష వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తును బట్టి ఆదాము అవిధేయుడయ్యాడు కనుక మనుషులకి ఏమైంది? ఒకని అవిధేయత వలన, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు, అంటే మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. హల్లెలూయా. ఆ ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విధేయతను బట్టి ఆయన సంపూర్ణంగా తండ్రి యొక్క చిత్తానికి, తండ్రి యొక్క దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం ద్వారా దేవుడు మనుషులు అందరినీ కూడా నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఓకేనా? ఇంకా చెప్తాను. 20వ వచనం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. ఇది ఇంకా కన్ఫ్యూజన్. అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఇప్పుడు నేను గతంలో చెప్పిన ధర్మశాస్త్రం గురించి ఉన్న వచనాలు కూడా మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 15వ వచనం చూడండి.
ఇంకా ముందుకు రాము, 3వ అధ్యాయము 20వ వచనం కూడా చూడు. క్రియల మూలముగా ధర్మశాస్త్రం వల్ల ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుస్తుంది అంటే, మీరు బైబిల్ చదివితే మనం పాపులం అని తెలుస్తుంది. బైబిల్ చదివితే ఏం తెలుస్తుంది? మనం పాపులం అని తెలుస్తుంది. ధర్మశాస్త్రం మనుషులకి ఏం తెలుస్తుంది, తెలియజేస్తుంది అంటే మన పాప జీవితాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, మన పాపమును తెలియజేస్తుంది మనకి. ధర్మశాస్త్రం వలన ఏం తెలుస్తుంది మనకి? మనం పాపులు. చూడండి, బయట నేను ఉన్నాను అనుకోండి, నాకేం తెలియదు. నేను ఎప్పుడైతే దేవుని వాక్యం వింటుంటానో, దేవుని వాక్యం చదువుతుంటానో, నేను పాపిని అనే విషయం నాకు అర్థమవుతుంది. అంటే నేను చేస్తున్నది తప్పు, నేను తప్పుడు మార్గంలో ఉన్నాను అనే విషయం నాకు అర్థమవుతుంది. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే, దేవుని వాక్యం మనుషులను విన్నవుడు. ఒక వ్యక్తి దేవుని వాక్యం ప్రతిసారి వింటున్నాడు అనుకో, ఆ వ్యక్తిలోనికి ఏమొచ్చేస్తుంది అంటే పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకు? నేను పాపంలో ఉన్నాను కనుక. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇప్పుడు 15వ వచనం 4:15 చూడమ్మా. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. ఏలి అనగా ధర్మశాస్త్రము ఎప్పుడు ఎందుకు మరి ధర్మశాస్త్రం మీరినప్పుడు దేవుని కోపం మనుషుల మీదకు వస్తుంది. ఏలి అనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోను. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమము లేకపోను. ఇందాక కూడా అదే 5వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. కనుక ధర్మశాస్త్రము 7వ అధ్యాయంలో కూడా చూడండి, 8వ వచనం చూడండి. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అని ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఓకేనా? మళ్ళీ 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అవి చెప్తాను. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం రావడం వల్ల ఏమైందంటే అపరాధము విస్తరించింది. అపరాధం ఏమైంది? విస్తరించింది. ఒక ఆయన అలాగే ఒక బైబిల్ కాలేజ్లో అనుకుంటాను, బైబిల్ కాలేజ్లోనో ఎక్కడో, మొత్తం మీద నాకు గుర్తు రావట్లేదు, అది విన్న సిచ్యువేషన్. ఇదే క్వశ్చన్ వేశారంట. ఏం చేశారు? సార్, ఒక్క ఆదాం వలన మనం అందరము ఎందుకు పాపులమయ్యామో, అపరాధం ఎందుకు విస్తరించింది, ధర్మశాస్త్రం వల్ల ఎందుకు పాపం విస్తరిస్తుంది? ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఇది ముట్టుకోవద్దు అంటే మనం ఏం చేస్తారు చెప్పండి? మన మనసులోకి ఏమొస్తుంది తెలుసా? నేను అలాగ అన్నీ చెప్పి మామూలుగా ఆ డస్క్ మాత్రం ఎవరిని ఓపెన్ చేయొద్దు అన్నాను అనుకోండి, మీరు కాదు, మీరు వెళ్ళిపోతారులేండి. ఇప్పుడు జనరల్గా మనకు ఆలోచన ఏమొస్తుంది చెప్పండి? ఆ డస్క్ మాత్రం ముట్టుకోవద్దు, అది బయటికి తీయద్దు, ఎట్టి పరిస్థితిలో తీయద్దు అన్నాను. ఇక్కడికి వస్తారు, ఇలా తుడుస్తుంటారు, మీకు ఈ థాట్ ఏమొస్తుంది చెప్పండి? ఎందుకు తీయద్దన్నారు? మనం దొంగలిస్తామని కాదు, కానీ మనకు థాట్ ఏమవుతుంది? ఎందుకు తీయద్దన్నారు, ఎందుకు ముట్టుకోవద్దన్నారు? ఇది మనలో ఇలాగ బైబిల్లో అనేకమైన విషయాలు దేవుడు చెప్పాడు. ఇది తినద్దు అన్నాడు, ఇది ముట్టుకోవద్దు అన్నాడు, అది చూడొద్దు అన్నాడు. ఇప్పుడు లోన్ ఏమవుతుంటాయి? ఇవన్నీ కూడా దేవుడు ఏది చేయొద్దన్నాడో అవన్నీ చూసేటట్లు మనకి లోన్ నుంచి ఒక ప్రేరేపణ వస్తుంటుంది. ఇది సాతానుడు చేసే పని అన్నమాట. దేవుడు ఏది చేయొద్దన్నాడో వాటన్నిటినీ చేసేటట్లుగా మనల్ని ఫోర్స్ చేస్తుంటాడు అనమాట. అందుకే అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. ధర్మశాస్త్రం రావడం వల్ల ఏం జరిగిందంటే అపరాధం ఇంకా ఏమైంది? దేవుడు పాపము చెయ్యొద్దు అని ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ ఏమవుతుంది? మనుషులు ఇంకా ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా? మనుషులు ఇంకా దాన్ని ఏం చేస్తున్నారు? సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఏది చెయ్యొద్దు అని చెప్పారో వాటిని చేసేటట్లుగా మనుషులు ఇంకా ప్రేరేపిస్తున్నాడు. ఇంకా మనుషులను ఇంకా ఏమవుతున్నారు వీళ్ళు? ఒకప్పుడు ఒక ఆజ్ఞ పండు తినద్దని, ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? బోల్డ్ ఆజ్ఞలు అయిపోయి. ఆ 10 ఆజ్ఞలు కాకుండా దేవుడు చాలా విషయాలు చెప్పాడు. కన్నపిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు, ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, శకునాలు చూడకూడదు,
ఎన్నో చెప్పాడు. అవన్నీ మీరు బైబిల్లో చదివితే అన్నీ ఉంటాయి. మన పదాజ్ఞలే కాదు, చాలా విషయాలు చెప్పాడు దేవుడు. ఇంచుమించు 660 చిల్లరి ఆజ్ఞలు ఉన్నాయంట. ఓకేనా? ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. ఏవి తినకూడదో చెప్పాడు. ఇప్పుడు ఏదో తినకూడదు అనగానే మనకేమవుతుంది? అక్కడికి వెళ్ళగానే తింటే ఏమవుద్ది? దేవుడు ఎందుకు తినద్దు అన్నాడు? అది చాలా బాగుంటుంది. లోన్ నుంచి మన కోరికలన్నింటినీ కూడా అపవాది ప్రేరేపిస్తూ వాటిని చేయించేటట్లుగా మనలో ఉన్న స్వభావాన్ని బట్టి మనం నేర్చుకుని వెళ్తాడు. అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలుతుంది. పాపం ఏం చేస్తుంది? మరణమును ఆధారం చేసుకొని ఏం చేస్తుందట? ఏలుతుంది. పాపము మరణం ద్వారా ఏమవుతుందట? ఏలుతుందట. మనుషులను పరిపాలిస్తుంది అధికారంతో. ఇప్పుడు నువ్వు పాపం చేసావు కనుక ఇకేంటి? నువ్వు మరణానికి పాత్రుడవు, శిక్షకు పాత్రుడు అని చెప్పి అది ఏలుతుందట అని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ? అలాగే నిత్యజీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అర్థమవుతుందా? పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో కృప కూడా దేవుడు అక్కడ అంత విస్తారముగా ఇస్తాడట. ఎందుకు అక్కడ అంటున్నాడు? అది ముందు సాతానుడు అలా పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలేటట్లుగా సాతానుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము కలుగుటకై పాపం వల్ల ఏమొస్తుంది? ధర్మశాస్త్రము పాపాన్ని చేసేటట్టుగా కారణమవుతుంది. అంటే ధర్మశాస్త్రం పాపం కాదు, చేయొద్దు అనడం పాపం కాదు, చేసేటట్లుగా ఏమవుతుంది? 7వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఈ మాటలు మరలా చెప్తాను. ఓకేనా? చేయొద్దు అన్న దాన్ని బలవంతంగా అపవాది మన మీద రుద్దుతూ చేపిస్తున్నాడు గనక ధర్మశాస్త్రం పాపము, పాపం ద్వారా మరణం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమొస్తుంది అంటే కృప వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనుషులకి ఏమైంది? కృప వచ్చింది. ఒక పుణ్యకార్యము వలన కృపాదానము అని చెప్పాను కదా. యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది. కృప ద్వారా ఏమొచ్చింది? నీతి వచ్చింది. నీతి ద్వారా నిత్య జీవం వచ్చింది. అర్థమవుతుందా మీకు? కొంచెం కష్టమే కానీ డైజెస్ట్ చేసుకోవాలి, అర్థం అవ్వాలి, మరలా చదవాలి. నేను మొన్న చదువుతున్నప్పుడు ఇంకా కొత్తగా అర్థం అవడం ప్రారంభించింది. అది చిన్న విషయం కాదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా ఏమవుతుంది? కృప వస్తుంది. కృప ద్వారా నీతి వస్తుంది. మనం ఇలా బ్యాక్ నుంచి చదవాలన్నమాట. అలాగే నిత్య జీవము కలుగు నిమిత్తము నీతి ద్వారా కృప. ఓకేనా? యేసుక్రీస్తు ద్వారా ఏమొస్తుంది? కృప. కృప ద్వారా నీతి. నీతి ద్వారా నిత్య జీవం. అర్థమైందా? మనం కృప చేత రక్షించబడుతున్నాము. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృపావరమే. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం 7వ వచనంలో. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. రక్షణ మన వలన కలిగినది కాదు. చూడండి అది చక్కగా ఎంత చక్కగా చెప్తాడో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. 7 చదువుతున్నా. 7 క్రీస్తు యేసు మనల్ని పరలోకముందు 8 చదివాం డైరెక్ట్గా. మీరు విశ్వాసం ద్వారా మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనో. ఇప్పుడు ఇందాక మనం ధ్యానం చేసిన దాని అన్నిటికీ ఇప్పుడు ఈ వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షణ దేవుడిచ్చిన వరం, మన వలన కలిగినది కాదు. ఇంకా తర్వాత ఏమన్నట్టు? క్రియల వలన. చాలామంది వారు చేసిన క్రియల వలన రక్షించబడ్డారు అనుకుంటారు. అర్థమవుతుందా? వారు చేసిన మంచి క్రియల ద్వారా దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించాడు అనుకుంటారు. మీ వలన కాదు, ఇది దేవుడిచ్చిన వరము. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యాము?
కృపచేత మనల్ని దేవుడు రక్షించాడు. ఓకేనా? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడకూడదు. నేను రక్షించబడ్డాను అంటే నేను చేసింది ఏమీ కాదు, నా రక్షణ కొరకు. పాపం దగ్గర మనం అలాగే అంటాం కదా, నేను పాపం చేశానంటే నా పాపం కాదు, ఎవరిది? ఆదాము వలన నేను పాప స్వభావం నాకు వచ్చింది అని మనుషులు అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నిజమే, అది పాప స్వభావం మీ వల్ల రాలేదు. ఎవరి వల్ల వచ్చింది? మీరు చేసిన తప్పు వల్ల మీకు పాప స్వభావం రాలేదు. ఎవరి వల్ల వచ్చింది? ఆదాము వల్ల వచ్చింది. ఇప్పుడు ఎవరు చేసినటువంటి మంచితనం వల్ల మనకు నీతి వస్తుందని మీ వల్ల రాదు. మీరు ఎప్పటికీ కూడా నీతిమంతులుగా మారలేరు, నీతిమంతులుగా కాలేరు. యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడతాం. అందుకు యేసుక్రీస్తు మనుషులకు అవసరం. యేసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదు. అర్థమైందా? ఈ లా అర్థమవుతే, ఈ నియమం అర్థమవుతే మిగతా అధ్యాయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. బైబిల్ అంతా చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తుని గురించిన వాక్యం అంతా కూడా అర్థమవుతుంది. అందుకే రోమాపత్రిక మనకు అర్థం కాలేదనుకోండి, మిగిలిన బైబిల్లోని విషయాలన్నీ కూడా అర్థం కావు. మనలో మనకే డౌట్ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు లేకపోతే మిగతా వాళ్ళు, మిగతా భక్తులు ఉన్నారు కదా, మిగతా విశ్వాసాలు ఉన్నాయి కదా, బుద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, లేకపోతే ఇంకా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీరే కాదు, నేను అనుకోవచ్చు. అయితే పాప నియమం అర్థం అవ్వాలి. అసలు పాపులు మనుషులకు ఎందుకు చేయబడుతున్నారు, నీతిమంతులకు ఎలా చేయబడతారు? ఇప్పుడు పాపులుగా ఎందుకు చేయబడ్డారు? ఆదాము చేసిన అపరాధమును బట్టి పాపులంగా మనం చేయబడ్డాం. మరణం ఎందుకు వచ్చింది? ఆదాము చేసిన పాపమును బట్టి. ఆ పాపం మనలో కూడా ఉంది కనుక ఆ పాపమును బట్టి మరణం అనేది ఏమవుతుంది? ఏలుతుంది. మరణం ఏలుతుంది. ఇప్పుడు నిత్య జీవం అనేది ఏలాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు మరణము తీస్తాననలేదు. ఆయన ఏం చేశాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. మరణం అంటే ఏంటి? ముగింపు. నిత్య జీవం అంటే ఏంటి? ముగింపు లేదు. మరణం అంటే ఏంటి? ఇక అయిపోయింది ఆ జీవితానికి. మరణం ఏమైంది? మరణించారంటే అయిపోయింది. నిత్య జీవం అంటే ఏంటి? ముగింపు లేని జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. పాపము ముగింపు ఇస్తుంది, జీవితానికి ఏమిస్తుంది? ముగింపు ఇస్తుంది, ది ఎండ్ అన్నమాట. కానీ రక్షణ, కృపావరము, నీతి మనకేమిస్తుందంటే నిత్య జీవం ఇస్తుంది. అంటే ఎండ్లెస్ లైఫ్, అంతము లేని జీవం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ మరణాన్ని ఏం తీయలేదు. ఏం చేశాడు? అంతము లేని జీవం అంటే నిత్య నిరంతరం ఉండే జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. అర్థమవుతుంది కదా? ఏం డౌట్ ఉంటే కూడా నేను అడగండి, పర్లేదు. ఓకేనా? కనుక ఈ అనుభవము యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే ఆ ఒక్క పుణ్యకారము చేసింది ఆయన. ఆ ఒక్క విధేయత ద్వారానే మనం నీతిమంతులుగా చేర్చబడతాం. మనుషులు ఒక్కని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారు. ఇప్పుడు మనుషులు ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడతారు. ఎవరు ఒకని విధేయత అంటే? కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా అందరూ పాపులుగా చేయబడ్డారు. కడపటి ఆదాము ద్వారా అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఓకేనా? మీకుండే డౌట్లన్నీ కూడా 6-7 అధ్యాయంలో పౌలు చెప్పాడు. ఓకేనా? వాటిని కూడా నేను చెప్తాను, కనుక కంగారు పడకండి. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప. కనుక పాపం విస్తరిస్తుందని మనం భయపడతాం, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, కృప కూడా దేవుడు మనుషులకు అంత అధికముగానే విస్తరింపచేస్తాడు. పాపం ఎంత విస్తరిస్తుందో కృప కూడా దేవుడు అంత విస్తరింపచేస్తాడు. ఓకేనా? మరలా ఆ పాయింట్కి నేను వచ్చి మరలా చెప్తాను. ఓకేనా? 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు. అంటే పాపం ఎక్కడుందో కృప అక్కడ ఎక్కువ ఉంది కదా, కనుక పాపంలోనే ఉందామా అనే ప్రశ్న వస్తుంది మనిషికి. మనకి మళ్ళీ భలే లాజిక్ క్వశ్చన్లు వస్తాయి. మీకు వచ్చే క్వశ్చన్లు అన్నీ కూడా పౌలుకు కూడా వచ్చి ఉంటాయి. అందుకనే పౌలు ఏం చేశాడు? వాటిని గురించి ఆ ప్రశ్న జవాబు తనే చెప్పేస్తున్నాడు. అలాగైనా ఏమందును కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందాం. అంటే పాపం ఎక్కడుంటే అక్కడ కృప వచ్చేస్తుంది కదా, అలాగని పాపమందు
నిలిచి ఉందామా. నన్ను మీరు అస్సలు రాకండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అది. వెళ్ళిపోండి మీ ఇద్దరు అక్కడికి వచ్చాను. కృప విస్తరింపవలని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు గేర్ మారుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గేర్ ముందు నెమ్మదిగా 1వ గేర్లు ఏం చేస్తారు? ఇప్పుడు అందరికీ గేర్ లేని బళ్ళు ఒకటి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు గేర్ బళ్ళు ఉండేవి. ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్లో ఎక్కువ స్పీడ్గా వెళ్ళడానికి అవ్వదు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక సెకండ్ గేర్ వేయాలి, అందులో కొంత స్పీడ్ వెళ్ళాలి. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక థర్డ్, ఫోర్త్, అలా ఆ స్పీడ్ పెరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ గేర్ అంటున్నారు కనుక అన్నీ అలాగ వెళ్ళిపోవాలనుకుంటారు, అలాగ అవ్వవు. ఓకేనా? ఇప్పుడు పౌలు గేర్ మారుస్తున్నాడు. అట్లా అనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ జీవించదు. పాపం విషయమై చనిపోయాము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ కొత్త మాటను వాడుతున్నాడు. పాపం విషయమై, పాపములో చనిపోయాము అంటలేదు, పాపం విషయమై చనిపోయాము అంటాడు. ఓకే, మరలా చెప్తాను దాన్ని. పాపం విషయమే చనిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి మాంసం ఇష్టం. చనిపోయిన తర్వాత మాంసం తీసుకొచ్చి వాళ్ళు పక్కనెట్టారు. ఏం చేస్తారు వాళ్ళు? చెప్పాలి. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? సమాధి పెట్టులో కూడా బాటిల్ వేసిన వాళ్ళు నేను చూశాను. వాడికి చాలా ఇష్టం, తాగకుండా ఉండలేడని చెప్పి 2-3 బాటిల్ వేసి, బాటిల్ తలిపేసి, అంటే పెట్టి మూతేసి, బాటిల్లో కూడా వేసిన విన్నా నేను. పైన కూడా పెడతారు కొంతమంది, లెగిసి తాగేస్తూ ఉంటుంది. అప్పుడు మరి ఇంకెక్కడ కనబడరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ విషయం వాళ్ళు ఏం చేయలేరు. ఇక చనిపోయిన వాడు దానిని తాగలేడు. చనిపోయిన వాడు దానిని చాలా ఇష్టం. వాసన చూస్తేనే తట్టుకోలేడండి, వాసన చూస్తేనే ఆగలేడండి. కానీ తినగలడా? అది అక్కడ. ఇక్కడ చనిపోవడం అంటే ఏంటి? పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. ఇక్కడ ఈ 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, 8వ వచనం ఆ చనిపోవడం గురించి చెప్తాడు. ముందు మనము ఎలాగ నీతిమంతులుగా చేయబడ్డాము, పాపులుగా ఎలా చేయబడ్డామో చెప్పాడు. పాపులుగా చేయబడిన మనం మరలా నీతిమంతులుగా ఎలా చేయబడ్డామో చెప్పాడు. అర్థమైందా లేదా? అది మీకు క్లియర్ అయిందా? మనుషులు ఎందుకు పాపులుగా చేయబడ్డారు, మనుషులు ఎందుకు నీతిమంతులుగా చేయబడ్డారు, ధర్మశాస్త్రం రావడం వల్ల ఏం ప్రయోజనం, ధర్మశాస్త్రం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పాపం విషయమే చనిపోవడం అంటే ఏంటి చెప్తున్నాడు. ఈ అనుభవం లేదనుకోండి, ఈ చనిపోయే అనుభవం లేదనుకోండి, మరలా మనం ఏం చేస్తాము? పాపము చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? గతంలో మనకి ఇష్టమైనవన్నీ మళ్ళీ ఏం చేస్తాము? శేష అయితే శేష, పేస అయితే పేస, పేప అయితే పేప, లేకపోతే ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ మరలా ఏం చేస్తారు? ఇప్పుడు మరలా చేశారంటే ఏమైనట్టు? దయ్యమైనట్టే. అంతేనా? చచ్చిపోయిన లేచి ఆ మటన్ కర్రీ అంతా తినేసారు, మీరు వండిందంతా, ఏమైనట్టు? అంతేనా? దాన్ని ఏమంటారు? దయ్యం అయిపోయాడు. మొన్న ఎవరు అన్నారు, ఎవరు మళ్ళీ వచ్చారండి అంటే అర్థం ఏంటి? వచ్చారంటే మనం ఇంకా వేరేగా అనలేం. వస్తారా, రావడానికి ఏముండదు. అది దయ్యం ఆ రూపంలో వస్తుంది అన్నమాట. ఓకేనా? దాన్ని దయ్యం అంటారు. అంటే ఆ మనుషుల దయ్యం కాదు, దయ్యం అలాగే మనల్ని భయపించడానికి వస్తుంది. చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవించదు. ఆ స్టెప్స్ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితేమి. మొదటగా ఏం చెప్పాడంటే, ఆయన మరణములో ఆ మరణానుభవం ఎలా వస్తుందో చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? చెప్పండి, కొంచెం గట్టిగా చదవండి, పర్లేదు. ఇప్పుడు ఆ మరణము అంటే పాపం విషయమే మరణ అనుభవం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది?
బాప్తీసం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అందుకే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును. ఆ రక్షణ అనేది నమ్మి బాప్తీసం. ఈ బాప్తీసం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మనము ఆయన మరణములోనికి, అలాగే ఉంది అక్కడ, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతున్నాం. కొలస్సీ పత్రికలోకి చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. చాలు చాలు, తర్వాత మరలా చెప్దాం. బాప్తిస్మమందు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మనం ఏమవుతున్నాము? బాప్తిజం తీసుకుంటున్నప్పుడు మరణములోనికి బాప్తిజం తీసుకుంటున్నాం, పాతి పెట్టబడుతున్నాము. ఏమవుతున్నాము? పాతి పెట్టబడుతున్నాము అని చెప్తూ మళ్ళీ రోమాపత్రిక రండి, 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు మనము తండ్రి మహిమ వలన క్రీస్తు ఏమయ్యాడు? ఆయన మరణించాడు. ఓకేనా? ఆయన మరణించి ఆయన ఏమయ్యాడు? ఎందుకు మరణించాడు? ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఇప్పుడు మనము కూడా ఏమవుతున్నాము? బాప్తిసం ద్వారా నేను కూడా మరణించాను, ఆయనతో కూడా మరణించాను, ఆయనతో సహానుభవం కలగడానికే నేను బాప్తిసం తీసుకుంటున్నాను. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. అంటే నూతన జీవం. ఇప్పుడు పాతి పెట్టబడిన వారు మరలా లెగిస్తే ఏమవుతుంది? నూతన జీవం పొందుకున్నాం. నూతన జీవము పొందుకొని మనం తిరిగి లేస్తున్నాం. ఓకేనా? యేసుక్రీస్తు తిరిగి లేవడమే కాదు, మనము కూడా ఏమయ్యాము? తిరిగి లేచాం. దానికి 5వ వచనంలో వివరణ చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఓకేనా? ఇప్పుడు సాదృశ్యము అంటున్నాడు. ఆయన మరణం యొక్క సాదృశ్యం ఏంటి? బాప్తిసం ద్వారా ముంచుతున్నప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు? పాతి పెడుతున్నారు. పైకి లేపుతున్నప్పుడు మనం ఏమవుతున్నాము? మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యమైపోయాము. పునరుత్థానం యొక్క సాదృశ్యమందును కూడా ఇప్పుడు ఏమవుతున్నాము? ఐక్యమవుతున్నాము. మనము కూడా తిరిగి లేస్తున్నాము. ఇంకా మీకు వెళ్ళే కొద్దీ చక్కగా అర్థమవుతుంది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మీరు ఇది ఎరగాలి. బైబిల్లో ఉన్న విషయం మీరు ఎరగాలి. ఏంటంటే మనమికను పాపమునకు దాసులము కాకుండా, ఇంతకుముందు పాపమునకు మనం ఏమయ్యామంటే దాసులము. దాసులు అంటే బానిసలు. బానిసం. ఇప్పుడు చూడండి, చాలామంది త్రాగుడికి ఏంటి? బానిసలు. చాలా వాటికి మనము బానిసలుగా ఉంటాము. అంటే ఇది మనం చేయకూడదు అనుకుంటాం, కానీ మరలా ఏం చేస్తారు? చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏమంటాం? దానికి మనం టీవీకి బానిస అయిపోయేవింట్రా, ఫోన్కి బానిస అయిపోయేవింట్రా, లేకపోతే తిండికి బానిస అయిపోయేవింట్రా, దానికి బానిస అయిపోయేవింట అంటుంటాం కదా. ఇప్పుడు మనుషులు దేనికి బానిసలుగా ఉన్నారు? పాపమునకు దాసులు. మనమికను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైంది? సిలువ వేయబడింది. ఇది మీరు ఎరగాలి. మొదటగా ఇది మనం గ్రహించాలి. మనము గ్రహిస్తూ ఉంటుండగా, మనకు అర్థమవుతుంటుండగా ఆత్మ ఆ యొక్క అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది. లేఖనాలు అర్థం కాకపోతే ఆ అనుభవంలోనికి మనము రాలేము. చాలామందికి లేఖనాలు అర్థం కావు గనక ఆ అనుభవంలోనికి రారు. అర్థమైన వెంటనే మనం అనుభవంలోనికి వెళ్తాం. అర్థమవుతుందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఎరుగుదము అంటున్నాడు. అంటే మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఏమైంది? ప్రాచీన స్వభావం అంటే ఏ స్వభావం? అది పాప స్వభావం. ఆయనతో కూడా ఏమైంది? సిలువ వేయబడింది. ఓకేనా? ఈ అనుభవంలో మనం ఎలాగా ఐక్యపరచబడుతున్నాము అంటే బాప్తిసము తీసుకోవడం ద్వారా ఆ యొక్క అనుభవంలోనికి మనము ఐక్యపరచబడుతున్నాము అని చెప్తూ 7వ వచనము, చనిపోయిన వాడు పాప విముక్తుడని
చనిపోయిన వాడు ఏమయ్యాడు? పాప విముక్తుడు. ఓకేనా? చనిపోయిన వాడు పాప విముక్తుడు. అంటే మనం ఇప్పుడు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనము కూడా ఏమయ్యాము? చనిపోయాము. ఇక మనం పాప విముక్తులము. పాపము మన మీద ఏం చేయదు? ఏలుబడి చేయదు. 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. ఇప్పుడు మనము ఆయనతో కూడా, ఇవన్నీ యేసుక్రీస్తు వలన కలిగే, మన వలన కలిగింది కాదు. మీరు బాప్తిజం తీసుకుంటున్నా, విశ్వసిస్తున్నా, రక్షణ పొందుతున్నా, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? యేసుక్రీస్తు వలన వచ్చాయి. కనుక ఆయన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. మరణమునకు ఆయన మీదక ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాం. ఇప్పుడు మనము కూడా తిరిగి లేచాం. మన పని ఏంటి? ఆయనతో కూడా జీవించాలి. ఏలయనగా చనిపోట చూడగా పాపం విషయమై ఒక్క మారే ఆయన చనిపోయాను, కానీ చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఆయన పాపం విషయమే ఏమయ్యాడు? ఆయన ఉందలగా పాపం విషయమే చనిపోయాడు. ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఈ మాట మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? యేసు ప్రభు వారు పాపం విషయమే చనిపోయారు. ఇక్కడ దేని కొరకు జీవిస్తున్నారు? దేవుని విషయమే జీవిస్తున్నారు. అటువలే 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మును మీరే ఏం చేయమంటున్నాడు? ఎంచుకోవాలి. అంటే మనల్ని మనము చెప్పుకోవాలి మనతో. నేను పాపం విషయమై ఏమైపోయాను? చనిపోయాను. ఇప్పుడు నేను జీవితం దేనికి? దేవుని కొరకు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉంటుంది మన విజయం, మన కమిట్మెంట్ ఇక్కడ ఉండాలి. నేను బాప్తిజం తీసుకున్నాను చాలు అనుకుంటే అవ్వదు. ఈ కమిట్మెంట్ ఏంటంటే, నేను యేసుక్రీస్తు పాపం విషయమే చనిపోయాడు, దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఇప్పుడు మనలో కూడా ఏ కమిట్మెంట్ ఉండాలంటే, నేను పాపం విషయమే చనిపోయాను కానీ నా కొరకే జీవిస్తాను. అక్కడ మనకు దెబ్బ కొడుతుంది. అర్థమవుతుందా? మనం ఈ కమిట్మెంట్లోకి రావాలి. మన కమిట్మెంట్స్ చేసుకుంటున్న కొద్దీ మనకు విడుదల దొరుకుతుంది. మనకు దేవుని వాక్యం ఎరుగుతున్న కొద్దీ మనకు విడుదల దొరుకుతుంది. ఇక్కడ పాపం విషయమే ఆయన చనిపోయి దేవుని విషయమే జీవిస్తున్నాడు. మనం దేని కొరకు జీవిస్తున్నాం? అక్కడ చెప్తున్నాడు, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే. ఈ పని మీకు మీరే చేయాలి. ఈ పని మిమ్మును మీరే ఎంచుకోవాలి. పౌలు చెప్తాడు చూడండి, గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? క్రీస్తు కూడానా? ఎప్పుడు సిలువ వేయబడి ఉన్నాడు? పౌలు ఏం సిలువ వేయబడలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు నేను కూడా ఏమయ్యాను? సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? సిలువ వేయబడ్డాను. బాగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఇకను జీవించువాడను నేను కాను. అక్కడికి రావాలి. ఇప్పుడు జీవించేవాడిని ఎవరు కాను? ఇప్పుడు జీవిస్తుంది ఎవరు? అలా కాదు. ఇప్పుడు మనం జీవిస్తుంది ఎవరు? నేనే జీవిస్తున్నాను. మనం అందుకే ఎంచుకోండి అంటున్నాడు. మీ జీవితాలు మీరు ఎంచుకోండి. ఈ ఎంచుకోకపోతే పాపము మన జీవితం మీద మరలా ప్రభుత్వం చేస్తుంది. మనం లైఫ్ స్టైల్, మనం అన్ని విషయాలు ఆలోచన విధానం మార్చుకోవాలి. దేవుడు నూతన జీవం ఇచ్చాడు. ఈ నూతన జీవంలో ఏం చేయాలంటే, ములిగీసి వచ్చి మళ్ళీ రకంగా చెప్పాలి, స్నానం చేసి వచ్చి బురదలోకి వెళ్ళినట్టు ఉండకూడదు. దేవుడు మనల్ని శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని విషయమే జీవించాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా.
క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ రోమాపత్రికలో నీ మాటలన్నీ కూడా మీకు మరలా వస్తాయి అని చెప్తూ, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. ఇప్పుడు నా శరీరమందు జీవించే జీవితం ఎలా జీవిస్తున్నాను? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. ఇంకా అల్టిమేట్గా ఇంకా చెప్పాలంటే నేను దేవుని కొరకు జీవిస్తున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కొరకు నేను జీవిస్తున్నాను. అర్థమైందా? దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా నేను దేవుని కొరకు జీవిస్తున్నాను. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం రక్షింపబడతాము, రక్షణ నిజమే, మన యొక్క బాప్తీసం నిజమే, మన పాపం ఒప్పుకోవడం నిజమే, కాకపోతే బయటకు వచ్చి మన కొరకే మనం జీవిస్తాం. ఎవరి కొరకు జీవిస్తాం? 100కి 99.999% వారి కొరకే జీవిస్తారు. ఎవరి కొరకు జీవిస్తారు? వాళ్ళ కొరకే జీవిస్తారు. మనము చచ్చిపోయిన నుండి నిన్నేం చేశాడు దేవుడు? చచ్చిపోయిన నుండి బ్రతికించాడు. ఏం చేశాడు? చచ్చిపోయిన వాడిని బ్రతికించాడు. నరకమునకు పాత్రుడైన నిన్ను నన్ను ఆ నరక శిక్ష ఆయన అనుభవించి మనల్ని ఏం చేశాడు? నిత్య జీవంలోనికి వారసులుగా చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కొరకు బ్రతకాలా? పౌలు అందుకే ఏమంటాడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. ఇది పౌలు తన జీవితంలో తను తీసుకుంటున్నటువంటి తీర్మానం. ఆయన నా కొరకు మృతి పొందాడు గనక జీవించే వారికి మీదట తమ కొరకు కాక, అంటే మన కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. అర్థమైందా? ఇది ఎవరిలో జరుగుతుంది? ఎవరిలో కూడా జరగదు. మనము మన యొక్క ఆలోచనలతోనే, మన యొక్క కోరికలతోనే, మన యొక్క పాత జీవన మనం రక్షించబడ్డాం అంతే. మరలా ఏం చేస్తాం? ఇది మార్చుకోకపోతే జీవితంలో ఏమవుదు? ఏ విధమైనటువంటి వ్యత్యాసం కనిపించదు. పాపం మీద జయము ఉండదు. అర్థమవుతుందా? పూర్తిగా ఇప్పుడు ఏమవ్వాలి? అన్నీ మారిపోవాలి. అన్నీ ఏమవ్వాలి? మారిపోవాలి. ఎలా మారుతాయంటే ముందు తెలుసుకోవాలి. ఇక మీద నువ్వు జీవించే జీవితం నీ కొరకు కాదు. ఎవరి కొరకు జీవించాలి? నీకు లైఫ్ ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడు నీకు? ఆయన జీవితం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరణమునకు పాత్రులమైన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. నువ్వు దేని కొరకు జీవించాలి? లేచి నీ కొరకు, నా కొరకు జీవించడానికి కాదు, దేవుని కొరకు జీవించడానికి. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు పాపం విషయం ఎలా అనగా చనిపోవట చూడగా, ఆయన పాపం విషయం ఒక్కమారే చనిపోయాను. నేను రోమపత్రిక వచ్చాను 6వ అధ్యాయం 10వ వచనం. జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనల్ని మనమే ఎంచుకోవాలి. పౌలు ఇక నేను జీవించేవాడిని ఎవరు కాను? నేను కాను. ఆ నేను అనేది సావక ఇతను చంపుతుంటాం మనం. అర్థమైందా? మనం చచ్చిపోవడం కాదు, నేను అనేది మనలో చావాలి. మనకు అప్పుడే వస్తుంది ఆ పౌరుషాలు, రోషాలు, ఏంటి ఇవన్నీ ఏమవ్వాలి? ఎప్పుడు చచ్చిపోతాయి? నువ్వు కాదు జీవించేది, నీలో క్రీస్తు జీవించాలి. అర్థమవుతుందా మీకు? నేను కాదు జీవించేది,
ఎవరు జీవించాలి? క్రీస్తు. ఇప్పుడు అల్టిమేట్గా నిన్ను ఎవరైనా ఏవైనా అంటే ఎవరినన్నట్టు? అలాగే ఎక్కడైనా ఉందా బైబిల్లో? చూపించాలి. బైబిల్ వాక్యం ఏదైనా మనం చెప్తున్నామని దానికి ఆధారం చూపించాలి. ప్రభు అన్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు, నేను నిన్నెప్పుడు హింసించాను అనొచ్చు పౌలు, అనొచ్చు కదా. నేను నిన్నెప్పుడు, కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆది సంఘములో విశ్వాసుల్లో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. వారిలో క్రీస్తున్నాడు. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే. ఇప్పుడు నిన్ను ఎవరైనా కొడితే తిడితే ఎవరినన్నట్టు? క్రీస్తునన్నట్టు. ఇప్పుడు పౌరుషం ఎవరికి రావాలి? చెప్పాలి. ఎవరికి రావాలి? మనకి ఎక్కడ వస్తుంది? మనం చావలేదు అనడానికి సూచన అన్నమాట. చావలేని వారి మీద పాపం ఏలుతుంది. మళ్ళీ చావలేని వారి మీద మరలా సాతానుడు ఏలుతాడు. అర్థమవుతుందా లేదా మీకు? చచ్చిపోతే పాపము ఏలదు, చచ్చిపోతే అపవాది మన జీవితం మీద ప్రభావం చూపించలేడు. చచ్చిపోయిన వాళ్ళతో పాపం చేయించలేడు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ చుట్టూ తిరగడు. మీరు అనుకున్నట్టుగా సమాధులు మీరు వెళ్ళిపోతే అక్కడ ఏం ఉండడు. మనకి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మనం ఉండలేం. కానీ చాలామంది తాగుబోతులు వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయి ప్యాకెట్ ఆడుకొని తాగి వాళ్ళు చక్కగా వచ్చేస్తారు ఇంటికి. మనకు భయం అక్కడికి వెళ్ళడానికి. అక్కడ ఏం ఉండవు, అక్కడ ఏ దయ్యాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఏమవ్వాలంటే పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై సజీవులుగానే ఎంచుకోవాలి. ఇందులో పౌలు చెప్పిన వివరణ ప్రకారముగా మనలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. అప్పుడు నీకు విషయం ఏమర్థమవుద్దంటే ఆటోమేటిక్గా నిన్నెవరైనా ఏమైనా అంటే ఎవరినన్నట్టు? ఇప్పుడు మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. యాక్షన్ ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటే. మీకు చెప్పనా? మీరు తీసుకుంటే ఆయన తీసుకుంటారు. అర్థమవుతుందా? అందుకే ఆది సంఘము వారిని హింసిస్తున్నా వాళ్ళు ఏమనలే. ప్రభువే వచ్చి ఏం చేశాడు? సౌలును దర్శించి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించున్నావు అన్నాడు. అంటే క్రీస్తు వారిలో ఉన్నాడు, విశ్వాసులందరిలో కూడా ఉన్నాడు. మనలో క్రీస్తు ఉన్నాడని మనం ఏం చేయాలి? ఆయనకి ఖాళీ చేసి ఇచ్చేయాల. ఎవరు ఖాళీ చేయాలి? చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్ వర్డ్ చెప్పేస్తే ముగించేస్తాను. ఎవరు ఖాళీ చేయాలి? నువ్వు లేచిపోవాలి. సింహాసనం నుంచి ఎవరు లేవాలి? నువ్వు ఒకే కుర్చీ ఉంటుంది హృదయంలో, ఒకే సింహాసనం. 2-3 ఉండవు సింహాసాలు. నా కోటి, మా బాబు కోటి, మా పాప కోటి, 3 సింహాసాలు ఏం ఉండవు. లోన ఒకే సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? ఎప్పుడు కూర్చుంటాడు ఆయన? ఒక ఆయన రాస్తూ ఏం రాశారు తెలుసా? నువ్వు కూర్చుంటే ఆయన సిలువ వేయబడతాడట. నువ్వు కూర్చుంటే ఆయన సిలువ మీద ఉంటాడట. నువ్వు సిలువ వేయబడితే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడట. ఏం మాట చెప్పాడు తెలుసా అది? నువ్వు కూర్చుంటే ఆయన సిలువ మీదే ఉంటాడు. నువ్వు సిలువ మీదకి వెళ్తే అంటే నేను ఉండను ప్రభు, నేను చనిపోతాను, నువ్వు ఉండంటే ఆయన సింహాసనం మీద ఉంటాడు. అది నాకు భలే నచ్చింది. అది ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఉంటుంది ఆత్మీయ జీవితం అంటే ఏంటి, దేవుడు నీ ద్వారా ఎలాంటి పనులు చేయగలడు, దేవుడు నీలో ఉండి ఎలాంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, ఇతరుల జీవితంలో కూడా చేస్తాడు. పాపము మనలను ఏలకుండా చేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనము నెక్స్ట్ తర్వాత చెప్పుకుందాం. గనుక నేను జీవించేవాడను పౌలు అన్నాడు. మనము కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు నేను జీవించకూడదు ప్రభువా, నేను జీవించకూడదు. ఒక ఆయన చెప్తూ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఆయన పిల్ల వెంకటరత్నం గారని గొప్ప దేవుని సేవకుడు. మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా క్యాలెండర్స్ వాళ్ళవే తెప్పించేవాడు అనమాట. మంచి సేవకుడు ఆయన. ఆయన చెప్తూ ఆయన ఒకరికి ఫోన్ చేశారట. నేను చెప్పి ముగించేస్తాను. ఆయన ఒకరికి ఏం చేశారు? ఫోన్ చేశారట.
ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఎత్తాడట. వాళ్ళ అబ్బాయి ఎత్తి, అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్, డాడీ చర్చి దగ్గర ఉన్నాడు. ఆయన పాస్టర్ గారే అనమాట వాళ్ళ డాడీ కూడా. డాడీ చర్చి దగ్గర ఉన్నారు, పట్టుకెళ్తున్నాను అంకుల్, ఇస్తాను అంకుల్ అని చెప్పాడట. వెళ్ళి ఏం చెప్పాడంటే, డాడీ డాడీ నీకు ఫోన్ వచ్చింది అని చెప్పాడు. ఫోన్ వచ్చిందని చెప్తే ఎవర్రా అన్నాడట. వెంకటరత్నం అన్నాడట. ఏమన్నారు? వెంకటరత్నం చేశాడు అన్నాడట. ఏమని చెప్పాడు? ఆ మాట మరి ఫోన్ పట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది? వినిపిస్తుంది కదా. ఈయన మనసు ఏమైంది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరో కాదు, మిమ్మల్ని అందరినీ ఎవరన్నా మీరు ఎందుకు వచ్చిన ఫీల్ అయిపోతారు. కానీ నేనే మీకు ఫోన్ చేశాను, ఎవరికో చెప్తున్నాడు. ఎవరు చేశారంటే ఆ పవన్ చేసాడే అన్నారనుకో. మీరు ఆ పవన్ చేసాడే అన్నారనుకో, మీరు వాళ్ళకి ఇచ్చారు. మీరు ఇప్పుడు ఆశాజ్యోతి గారు తీసుకెళ్ళి నతనేల్ గారికి ఇచ్చారు. ఎవరమ్మా అంటే పవన్ చేశాడండి అన్నారు. ఏంటి పవన్ చేశాడన్న? ఇప్పుడు ఆశాజ్యోతి గారు చేసినా పర్లేదు, వాళ్ళ అబ్బాయి సంయుక్త అన్నది, డాడీ పవన్ చేశాడు డాడీ అని. ఇప్పుడు ఎలాగుంటుంది? ఆయన మనసు వెంటనే చివుక్కుమన్నదట. అన్న కాసేపటికి ఆయన ఏం చెప్పాడంటే, ఆ మాట నాకు చాలా తాకింది. అరే వెంకటరత్నం నువ్వు ఇంకా చచ్చిపోలేదురా అన్నమాట. ఏమనుకున్నాడట? ఒరే వెంకటరత్నం, ఆయన అనుకున్నాడట. వెంకటరత్నం అనగానే ఆయన కొంచెం ఏం కలిగింది? నేను అంత పెద్ద వ్యక్తిని కదా, నన్ను వెంకటరత్నం అని సంబోధించాడు. ఆయనకేం కలిగింది? ఆయన వెంటనే అనుకున్నాడట, అరే వెంకటరత్నం నువ్వేమలేదు, చచ్చిపోలేదురా. ఆ మాట ఎంత లోతుగా తాకింది తెలుసా? మనకి ఎక్కడ ఉన్నాం మనం? మనకి ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి. ఎందుకుంటే అనుకున్నారు? చచ్చిపోలేదు అంటే చచ్చిపోయాం. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న రోజు యాక్చువల్గా మనం చనిపోయాం. కానీ మరలా ఏమవుతున్నాం? దయ్యాల్లాగా ఏమవుతున్నాం? అందుకే దయ్యాలు అయిపోతాం. కొన్నిసార్లు చూడండి, మనం కొన్ని ఫోటోలు, కొన్ని టైంలో వీడియోస్ మనల్ని కానీ తీస్తే మనం ఎలా కనిపిస్తాం? మనం చూడక ఏంటి దయ్యంలా కనిపిస్తున్నాను ఏంటి నేను? ఆ టైంలో దయ్యమే. అర్థమైందా? చాలామంది మీరు గొడవలు అవుతున్నప్పుడు కానీ ఎవరైనా వీడియోలు మనకు చూపిస్తారు చూడండి, చూడండి దయ్యంలా. దయ్యమే, వాళ్ళు కాదు, దెయ్యమే. ఇప్పుడు విశ్వాసులు దేవుని బిడ్డలుగా కనబడకుండా ఎలా కనబడుతున్నారు? ఎప్పుడు దేవుని బిడ్డలుగా కనబడతాం? చనిపోవాలి. అర్థమైందా? అది ఆ మాట నన్ను చాలా ఒప్పింపజేసి సరిచేస్తుంది. ఈరోజు మనల్ని ఏ మాటలు సరిచేస్తున్నాయో నాకు తెలీదు. మనం చనిపోవాలి. మనం ఏమవ్వాలి? ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాలి, ప్రభువా నేను లేచిపోతాను, నువ్వు కూర్చో అని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు లేచిపోవడం అంటే అర్థం ఏంటి? నేను సిలువ మీద ఉంటాను, ఆల్రెడీ నువ్వు సిలువ వేయబడ్డావు, నువ్వు ఇంకా సిలువ మీద ఉండటానికి. ఆయన ఇంకా సిలువ మీద లేడు, ఆయన తిరిగి లేచాడు. మన హృదయంలోకి వచ్చి కూడా మనం ఆయన సిలువ వేయకూడదు. ఆయన ఏం చేయాలి? ఈ మాట గురించి నేను చాలా వాక్యం చెప్పచ్చు బైబిల్ గ్రంథంలో. ఆయన మరలా సిలువ వేస్తున్నారు అనే మాటను ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా. మనం చేసేటువంటి పనుల ద్వారా మరలా ఆయన్ని సిలువ వేస్తున్నాము అంటాడు. కనుక మనం సిలువ వేయబడి ఆయనను ఏం చేయాలి? సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అసలు ఆత్మీయ జీవితం. అర్థమైందా? ఇప్పుడు వరకు మనం జీవిస్తుందంతా ఏంటి? క్రైస్తవులు అనుకున్నట్టుగా అనుకుంటున్నాం. ఇంకా మనం ఏమవ్వలేదు, చచ్చిపోలేదు, సిలువ వేయబడలేదు, ఇంకా మనం సింహాసనం మీదనే ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? సిలువ ఎక్కి సింహాసనం ఖాళీ చేస్తే రాజు సింహాసనాసీనుడై మనల్ని ఏలుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈరోజు అనేక విషయాలు విస్తారముగా మనం ధ్యానం చేసాము. ప్రభు ఆత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు
ఎందుకు మనం పాపులమయ్యామో, ఎందుకు మన జీవితాల్లోనికి మరణం వచ్చింది, ఎందుకు మనము నీతిమంతులంగా చేయబడుతున్నామో, ఎందుకు నిత్య జీవమును మనకు దొరికింది. ఆదాము వల్ల మనకు పాపం వచ్చింది, ఆ పాపం వల్ల మరణం వచ్చింది. యేసుక్రీస్తు వలన కృప ద్వారా నీతి వచ్చింది, నీతి ద్వారా నిత్య జీవం వచ్చింది. కనుక మనము పాపం విషయమై చనిపోయిన అనుభవంలోనికి రావాలంటే బాప్తీసం అనుభవంలోనికి రావాలి. బాప్తీసం పొందిన మనము ఏం గ్రహించాలంటే, ఇకను నేను నా కొరకు కాదు, ఆయన పాపం విషయమై ఒక్క మారే చనిపోయాడు, దేవుని విషయమై నిరంతరము జీవిస్తున్నాడు. అలాగే మనము కూడా పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై సజీవులుగాను ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒక కమిట్మెంట్ తీసుకొని, ప్రభా నేను జీవించను, నువ్వు జీవించాలి ప్రభా. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు ఇంకా లోతుగా నాయన ఆ లోతైన ఆ వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి దేవా. అనేక సార్లు మేము దయ్యపు లక్షణాలు కలిగి ఉన్నాం ప్రభా. దయ్యముల వలె మేము మాట్లాడుతాము, దయ్యముల వలె మేము ప్రవర్తిస్తాం తండ్రి. బహుశా బయట ఉన్న మనుషులు మమ్మల్ని చూసినప్పుడు క్రీస్తును చూడక దయ్యములు చూడడానికి గల కారణము, మేము చనిపోయాము కానీ మరలా మేమే జీవించాలనుకుంటున్నాము కనుకనే దయ్యముల వలె ప్రవర్తిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మా మాటలు, మా జీవన విధానము క్రీస్తు వలె ఉండినట్లుగా దేవా, క్రీస్తును మా హృదయాల్లో సింహాసనాసీనునిగా మేము ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభు మమ్మల్ని కనికరించండి. మా హృదయ సింహాసనం మీద నీవు ఆసీనుడివై నీవు ఏలమని ప్రార్థన చేస్తున్నాము దేవా. పౌలు చెప్తున్నట్లుగా, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు అనేటువంటి దేవా అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం నాయన మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయమని నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయం ఇందాక ప్రార్థన చేసినట్లుగా ప్రభా, కుమార్తె శుభ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆమె యొక్క నాయన లంగ్స్, కిడ్నీస్ అన్నీ చెడిపోయి ఉన్నాయని చెప్తున్నారు దేవా. డాక్టర్లు ఏమీ చేయలేకపోవచ్చు. మా ప్రభువు అయిన నీవు దర్శించి నూతనమైన లంగ్స్, నూతనమైన కిడ్నీస్ ఇచ్చి ప్రభా దేవా తను జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. తనపై నాయన నీ కనికరము చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన తనను దేవా తండ్రి క్షమించి కనికరించి నాయన లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పవన్ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ నామమును బట్టి ఆయనను క్షమించండి ప్రభా. నీ నామమును బట్టి కనికరించండి, నీ రక్తముతో కడగండి ప్రభా. ఆయన మీద ఏలే ప్రతి చెడుపు చెల్లంగి శక్తుల ప్రభావాన్ని తొలగించు ప్రభు మేమందరమే ఏకీవించి అడుగుతున్నాం నాయన. ఆయన మీద పనిచేస్తున్న ప్రతి చీకటిని తొలగించండి, ప్రతి వ్యాధి బాధలను తొలగించండి ప్రభా. కృప చూపించండి, ఆత్మకార్యం జరిగించి స్వస్థపరచండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపు ఉదయం వేళలో కూడా మేము ఉపవాసం ఉండి నీ సన్నిధిలో గడిపే కృప మాకు దయచేయి ప్రభా. నాయన నీవే ప్రతి బిడ్డను ప్రేరేపించి నీ మందిరంలో నడిపించండి నాయన. ఆదివారం జరిగే ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వినయపూర్వకంగా మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.